అందరికీ శుభోదయం. ముందుగా గురువందనం చేసుకుందాము. ఈ సృష్టిలోని పరమ గురువులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మహాదేవుడికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, మహాతర్ బాబాజీకి, గౌతమ బుద్ధుడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ సార్కి, మల్లాల మేడంకి, సుకన్య మేడంకి, ఇంకా ఈ సద్గురు మూమెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని చక్కగా క్లాసులు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు తులసి దళంలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాము. పాపాలు, వ్యాధులు. పూర్వ జన్మలలో చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధులుగా అవతరిస్తాయి. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని లోకోక్తి. మనం చేసిన పాపకర్మలే మళ్ళీ మళ్ళీ మన కాళ్ళకి చుట్టుకుంటూ ఉంటాయి. జీవిత చేదు అనుభవాల ద్వారానే జ్ఞాన పాఠాలు నేర్చుకుంటాము. జ్ఞాన పాఠాలు నేర్చుకుంటేనే వ్యాధులు మౌలికంగా మాయమవుతాయి. అంటే చూడండి, అంతకుముందు పెద్దవాళ్ళు చెప్పేవారు, ఎవరైనా మంచైన పడుంటే వాడు చేసుకుందే వాడు అనుభవిస్తున్నాడు, వాడు ఏ జన్మలో ఏం చేశాడో అని. కానీ దాన్ని ఇప్పుడు మనము వంశీసార్ ఇచ్చిన కర్మధ్యానం వల్ల, అంటే మనము కర్మధ్యానం చేసినట్టు మన జీవితంలో వచ్చిన ప్రతి దానికి కూడా అనారోగ్యానికి కానీ మానసికంగా కానీ అంటే ఏం చేస్తున్నాము, కళల ద్వారా తెలుసుకున్నాము. ఏంటి, ఏదైతే మనం ఇచ్చామో దాన్నే పొందుతున్నాం అనేది అర్థమైంది. అంటే మనం పుణ్యకర్మలకు పుణ్యాన్ని అంటే సుఖాలు భోగాలు అనుభవిస్తాము. పాపకర్మలకి హింసించిన వాటికి శారీరకంగా అనుభవిస్తాము. మానసికంగా బాధ పెట్టిన వాటికి మానసికంగా కూడా బాధలు పడుతూ ఉన్నాము. అంటే మరి వీటి ద్వారా ఏం జరుగుతుంది మరి? ఎప్పుడైతే మనం కష్టము, బాధ అని భావిస్తున్నామో వాటి ద్వారానే మనము జ్ఞానాన్ని తెలుసుకోగలిగాము. ఏ ఏ జ్ఞానము ఎందుకొచ్చింది నా జీవితంలోకి అని చూసుకున్నాము. ఒక కర్మ, దుష్కర్మ చూసుకున్నాము అనుకోండి. అంటే అది ఎందుకు చేశాము? ఏ గుణం ద్వారా చేశాము అని తెలుసుకుంటున్నాం. అంటే తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది మరి? ఆ గుణాన్ని మార్చుకుంటున్నాం గదా! అంటే ఆ చేదు జీవిత చేదు అనుభవాల ద్వారానే జ్ఞాన పాఠాలు నేర్చుకుంటున్నాం. అంటే నేను ఇలా ఉండకూడదు. నేనింకా అంటే ఎవరిని కూడా నేను హింసించకూడదు. ఏ జీవిని చంపకూడదు. అంటే నా గుణాన్ని నేను మార్చుకోవాలి. ఒక స్వార్థం వల్ల గావచ్చు, మోహం వల్ల గావచ్చు, ఏ గుణంతో చేశామో ఆ గుణాన్ని మార్చుకోవాలని మార్చుకుంటున్నాం. అదే మరి జ్ఞానం గదా! మనం జేసింది చూసి తెలుసుకొని దాన్ని మార్చుకోవడమే జ్ఞానము. అందుకే జ్ఞాన పాఠాలు నేర్చుకున్నప్పుడే వ్యాధులనేటివి మాయమవుతాయి. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజినం సంతరిష్యసి అని భగవద్గీతలో చెప్పారు. అంటే నువ్వు అందరికన్నా హీనాతి హీనమైన పాపాత్ముడ అయినా కూడా ఎంతో ఘోర పాపాలు చేశావు, ఎన్నో దుష్కర్మలు చేశావు. ఎంతటి హీనాతి హీనమైన పాపాత్ముడవైనా కూడా జ్ఞానం అనే గాలి వీచడం ద్వారా సర్వ పాపాలు, సర్వ రోగాలు అంతరించిపోతాయి అని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని గీతాకారులు ఆత్మ జ్ఞానం వలన పూర్వపు సంచిత పాపకర్మ అంతా దగ్ధమవుతుందని చెప్పారు. అంటే మరి జ్ఞానం పట్టుకుని దాన్ని ఆచరించినప్పుడే కదా దాని నుంచి బయటపడేది. అంటే ఆ జ్ఞానం వల్ల సర్వ రోగాలు కూడా అంతరించిపోతాయి. ఎంతో హీనాతిహీనమైన పాపాలు చేసినా సరే, ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందుతావో, అంటే తెలుసుకుంటావు. అంటే నేను ఇలాంటి తప్పులు చేశాను, చెయ్యకూడదని ఎప్పుడైతే నువ్వు ఆ పాఠాలు నేర్చుకుంటావో, ఇంకప్పుడు కర్మలు దగ్ధమవుతాయి. అంటే పూర్వపు సంచిత పాపకర్మడు ఆత్మ జ్ఞానం ద్వారా అంటే ఏదైతే మనము అక్కడ సంచిలో మూటగట్టి పెట్టామో అవన్నీ కూడా దగ్ధమవుతుంది.
ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం వస్తుంది కదా! అనుభవిస్తున్న వ్యాధుల నుంచి, మరి రాబోయే వ్యాధుల నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలి అంటే ధ్యానమే ఏకైక శరణ్యం. చూడండి ఫ్రెండ్స్, అంటే ఎన్ని పుస్తకాలు చదివినాం. మనం అంతకుముందు గూడా ఎన్నో పురాణాలు విన్నాము. హరికథలు, బుర్రకథలు ఎన్నో విన్నాం. కానీ అంటే విని సంతోషించే దగ్గర సంతోషించేవాళ్ళం, ఏడ్చే దగ్గర ఏడ్చేవాళ్ళం. కానీ జ్ఞానాన్ననేది పట్టుకొని ఆచరించడం అనేది కొందరు ఆచరిస్తారు, కొందరు కానీ ఈ అనుభవం మనం ఏదైతే అనుభవాన్ని పొందామో ఆత్మ సత్యము. ఆత్మ ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తుందని తెలుసుకున్నాము. మన గత జన్మల్ని జూసుకున్నప్పుడు మనకింకా తప్పొప్పులు పూర్తిగా అర్థమయ్యి మనల్ని మనం మార్చుకుంటున్నాం. అంటే ధ్యానం దేని ద్వారా వచ్చింది మరి? ధ్యానం జేయడం ద్వారానే గదా! ధ్యానం జేయడం ద్వారానే ఆత్మజ్ఞానం గూడా లభిస్తుంది. సజ్జన సాంగత్యము, గురువు యొక్క బోధలు వీటన్నిటి ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుంది. మరి ధ్యానం జేస్తూనే మన వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. డాక్టర్ల వలన, మందుల వలన కొన్నిసార్లు చూడండి ఎన్ని మందులేసుకుంటాము. ఏదైనా జబ్బొచ్చిందని డాక్టర్ దగ్గరికి పోతే రకరకాల టెస్టులు రాస్తాడు. ఎన్ని టెస్టులు రాసినా అందులో ఏముండదు. మరేంటి ఇక్కడ? నువ్వు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నావు. అంటే పూర్తిగా ఇప్పుడు ఈ కర్మ ధ్యానం చేస్తూ తెలుసుకున్న తర్వాత ఈజీగా అర్థమవుతుంది. అంటే కర్మ ఫలితం ఇది. దాన్ని మరేం జేయాలి? ఎలా తగ్గించుకోవాలి అంటే, మళ్ళీ దీనికి ఒక రోగానికి సంబంధించి నువ్వేం చేశావో తెలుసుకొని, దాన్ని మార్చుకోవడం ద్వారానే తగ్గించుకోవచ్చు. లేని జబ్బు అంటే మరి మందులు డాక్టర్లతోని ఏమవుతుంది? మందులేస్తున్నాము. మరి ఏయడం ద్వారా కొన్ని సార్లు ఏమైతుంది? విషతుల్యంగా అంటే వేరే రకమైన జబ్బుకు గూడా దారితీస్తాయి. అలాంటి ఛాన్స్ గూడా ఉంది. అందుకే శాశ్వతంగా తప్పించుకోవాలంటే నువ్వు ధ్యానమే ఏకైక శరణ్యం. ధ్యానం చేస్తేనే నువ్వు ఆ రోగాల బారిన పడకుండా ఉంటావు. ఆత్మ జ్ఞానం వలన ఆ పూర్వపు సంచిత పాపకర్మ కూడా దగ్ధమవుతుంది కాబట్టి ధ్యానం జేయాలి. ఆత్మ జ్ఞానంలో ఉండాలి. ఆత్మ జ్ఞానాన్ని వినాలి. ఆత్మ జ్ఞానాన్ని బోధించాలి. రోగాలకు మూలం పాపకర్మలు. పాపకర్మలకు మూలం అవిద్య. అవిద్యను నాశనం చేసేదే ధ్యానము. ఆత్మ జ్ఞానమే. అంటే తెలియక అప్పుడు తప్పులు చేశాం. మరిప్పుడు తెలుసుకుంటున్నాం గదా! ఆత్మ సత్యము. మరి అంతటా ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అన్నిట్లోనూ ఆ పరమాత్మను చూడగలగాలి. ప్రతి జీవిలోను, ప్రతి ప్రాణిలోను పరమాత్మను జూసినప్పుడు నీలో ఉన్నది ఒకటే పరమాత్మ స్వరూపము. అవతలి వ్యక్తిలో ఉన్నది గూడా అదే అని తెలుసుకున్నప్పుడు మనం తప్పులు జేయడానికి అవకాశం ఉండదు. లలాట లిఖితం. ఏది లలాట లిఖితం కాదు. మన స్వీయ కర్మలే తిరిగి కర్మఫలాలుగా మారి మనల్ని వరిస్తూ ఉంటాయి. అంటే మరి తెలియక ముందేంటి మనము బ్రహ్మరాత అని నుదుటి నీ నుదుటి మీద రాతను ఎవరు జరిపేస్తారని ఇలాంటి రకరకాల మాటలు విన్నాము. మరి ఏది గూడా లలాట లిఖితం అంటే మనమే తెచ్చుకున్నాము. మనం జేసిన కర్మలే స్వీయ కర్మలు నీ సొంతగా నువ్వే చేశావు. నువ్వు జేసి అవి ఆ కర్మయే ఫలాలుగా మారి మళ్ళీ ఇప్పుడు నీ జీవితంలోకొచ్చింది. అంటే వరిస్తూ ఉంటాయి, అథవా శపిస్తూ ఉంటాయి. అంటే మనం జేసిన పుణ్యకర్మల ద్వారా వరాల్ని పొందుతాము. డబ్బు గానియ్యండి, సంతోషం గానియ్యండి, ఇంకా రకరకాలుగా పుణ్యకర్మల ద్వారా భోగాలనుభవిస్తాం. అదే విధంగా శపిస్తూ ఉంటాయంటే చేసిన పాపకర్మల ద్వారా బాధల్ని అనుభవిస్తాము. ఆ బాధలే శాపం. మరి భోగాలే సుఖాలు వరం. అందుకే మన జీవిత విధాతలమెవరు మరి మనమే గదా! మన జీవిత నిర్వహణకర్తలం గూడా మనమే. మనం ఏది కావాలి అంటే అది చేయవచ్చు. మన జీవితం మన ఇష్టం. అంతా మన కోరిక. అంతా మన ఇష్టం. మరి తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడేం జేయాలి? ఇప్పుడు వర్తమానంలో మనం ఏం జేయాలి? నీ భవిష్యత్తంతా బాగుండాలంటే వర్తమాన క్షణంలో నువ్వు ఎరుకతో ఉండి తప్పులు జేయకుండా పుణ్యకర్మలు జేస్తూ ఉంటే మళ్ళీ ముందు రాబోయే జీవితం అంతా గూడా ఈ జీవితంలో గావచ్చు, మళ్ళీ జన్మ గావచ్చు అప్పుడు అన్నీ భోగాలు, సుఖాలే ఉంటాయి. భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడూ ఉండదు. వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే భవిష్యత్తే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవడం. కానీ ఉన్న సత్యం ఇదే. అంటే భూతకాలాన్ని బట్టి వర్తమానం ఉండదు. మనమే సృష్టించాం అక్కడ. మన కర్మల ద్వారానే మనం ఇప్పుడు ఈ జీవితంలో అనుభవిస్తున్నాము.
వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తుంది. అంటే మరి ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఏం జేయాలి? అంటే ఏం జేయాలి అని మనం ఏదైతే మన ఆలోచన ఉందో, ప్రతి ఒక్క మన ఆలోచన ద్వారా మళ్ళీ వర్తమానము సృష్టించబడుతుంది. ఇంకా భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టిస్తుంది. అంటే మనం ఒక వర్తమానం అంటే ఒక ఈ క్షణమే గదా ఫ్రెండ్స్! ఇప్పుడు ఉన్న ప్రస్తుత క్షణం వర్తమానం అంటాం. అంటే చూడండి ఇప్పుడు నేను ఈ క్లాస్ జెప్పాలనుకున్నాను. అంటే భవిష్యత్తు సృష్టించబడింది గదా! ఒక ఆలోచనొచ్చింది. ఒక ఆలోచన ఒకానొక రోజు ఒక ఆలోచన జేయడం ద్వారా అది నీ ఎదురుగా వచ్చింది. ఇప్పుడు క్లాసులు చెప్పగలుగుతున్నావు. అదే విధంగా ప్రతీదీ ఒక సినిమా జూడాలనుకుంటాం. ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, ఒక వర్తమాన క్షణంలో ఒక ఆలోచన రావడం ద్వారా నువ్వు సినిమా జూడాలని సినిమా టికెట్లు తీసుకోవడము, వెళ్ళడము, సినిమా జూడడం జేస్తావు. ప్రతీదీ అదే విధంగా అందుకే భవిష్యత్తే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఇది అర్థం జేసుకోవాలంటే కష్టము. కానీ ఉన్న సత్యం ఇదే. మన జీవిత వాస్తవాలు మన ఆలోచనల పర్యవసనాలు. మన జీవిత వాస్తవాలు మన వాక్కుల పర్యవసనాలు. మన జీవిత వాస్తవాలు మన కర్మల పరిణామాలు. అంటే ఏంటి మరి? మన జీవితంలో జరిగేదంతా గూడా వాస్తవం అంతా గూడా మనం ఏ విధంగా ఆలోచన జేస్తున్నామో అదే విధంగా జరుగుతుంది. మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో అదే విధంగా జరుగుతుంది. ఆ! మరి మన వాస్తవం ఏంటి? మన కర్మలు ఏ కర్మలు జేశామో వాటినే మనం అనుభవిస్తున్నాము. గతం ఏమైనా వర్తమానం ప్రస్తుతం మన చేతుల్లో ఉంది కనుక, దానిని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటే చాలు. ఓకే. గతంలో చేశాము. మరి దానికి ఫలితం అనుభవిస్తున్నాం. మరి ఇప్పుడేం జేయాలి? వర్తమానాన్ని మార్చుకోవాలి. వర్తమానాన్ని చక్కగా హ్మ్. సరి జేసుకుంటే మనము ఇంకా భవిష్యత్తు సూపర్‌గా ఉంటుంది. అజ్ఞుడు, అల్పజ్ఞుడు, విజ్ఞుడు. అజ్ఞుడు అంటే అజ్ఞాని. బొత్తిగా జ్ఞానం లేనివాడు. ఏమీ తెలియనివాడు అన్నమాట. ఇహలోకమే సర్వమని భావించి కేవలం శారీరక వాంఛల తృప్తి కోసమే సర్వశక్తియుక్తులను ప్రయోగిస్తూ ఒకింత సుఖాన్ని, మరి కొండంత దుఃఖాన్ని అనుభవించేవాడే అజ్ఞుడు. అంటే చూడండి ఇప్పుడు జ్ఞానం తెలియక ముందు ఎలా ఉంటారు? అజ్ఞానిగా ఉన్నప్పుడు ఏంటి ఈ భౌతిక శరీరానికి సంబంధించి, ఈ ప్రపంచానికి ఇవే నిజమైన అని తెలుసుకుంటాడు. నిజమైంది అని జెప్పి భావించి ఏం జేస్తాడు, తన శరీర సుఖాల కోసమే శారీరక వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చుకోవడం కోసమే సర్వశక్తిని ఉపయోగిస్తాడు. ఎప్పుడు గూడా ఒక ఆత్మజ్ఞానం తెలుసుకోవాలని గాని, భగవంతుడిని పట్టుకోవాలని గాని ఆలోచన ఉండదన్నట్టు. దాని ద్వారా ఏం జరుగుతుంది? వాడు సర్వశక్తియుక్తుల్ని గూడా శారీరక సుఖాల కొరకే ఉపయోగించినప్పుడు కొంచెం సుఖం దొరుకుతుండొచ్చు. ఇంద్రియ సుఖం గావచ్చు, లేదా శారీరకంగా ఏదైనా మనం ఇప్పుడు తినాలని ఒక కోరిక కలిగింది. వాడికిష్టమైనది జేసుకొని తింటాడు. అదే తాగుబోతున్నాడనుకోండి. ఆ తాగడం ద్వారా ఎంతసేపు సుఖాన్ని పొందుతాడు? ఆ తాగిన మత్తు దిగిపోయేదాకా ఒకలాంటి మత్తులో ఉంటాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ తాగింది దిగిపోయిందో, మళ్ళీ వాడి జీవితం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది గదా! కానీ ఏం జేస్తాడు? ఆ కొంచెం సుఖాన్నే వాడు కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ తాగుతూ ఉంటాడు. ఇలా ఆ అజ్ఞాని ఏం చేస్తాడింక తను ఆ శారీరక సుఖాల కోసం తన శక్తియుక్తులను ప్రయోగిస్తాడో ఇంకా సుఖం ఎంతసేపు ఉండదు. కొంచెం సేపే ఉంటుంది. కానీ దుఃఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాడు. సుఖం కంటే కొండంత దుఃఖాన్నే ఎక్కువగా అనుభవిస్తాడు. ఎవరు? అజ్ఞాని. అల్పజ్ఞుడు అంటే అల్పజ్ఞాని. పరలోకాలు ఉన్నాయని తెలుసుకున్నా, గ్రహించినా, ఇహలోక విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, ఆధ్యాత్మిక ప్రగతికి ఇవ్వవలసినంత విలువను ఎంతమాత్రం ఇవ్వకుండా, సుఖదుఖాలను విభిన్న మోతాదులలో పగలు, రాత్రిలాగా అనుభవించేవాడే అల్పజ్ఞుడు. అంటే అల్పజ్ఞుడు అంటే అల్పజ్ఞాని. ఇప్పుడు అల్పజ్ఞాని అంటే అజ్ఞాని కంటే కొంచెం బెటరు. తెలుసుకున్నాడు. పరలోకాలున్నాయి. అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత గూడా నేను ఇంకా 7 శరీరాలున్నాయి. వేరే శరీరాలతో ఇంకా వేరే లోకాల్లో ఉంటానని పరలోకాల గురించి గూడా తెలుసు. కానీ తెలుసుకున్నా గూడా మళ్ళీ ఇహలోకానికే మనం ఎక్కువగా అంటే నేను, నాది, నా కుటుంబము, నా పిల్లలు, నా భర్త అంటే మనకు ఈ బాహ్య శరీరానికి సంబంధించిన బంధాల పట్ల సుఖాల పట్ల వీటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. తెలుసుకున్నాడు. పరలోకాల గురించి గూడా తెలుసుకున్నాడు. కానీ
వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఇంకా నువ్వెంతగా ఎదగగలవు దాని గురించి ఆలోచించట్లేదు. ఎంతసేపు మళ్ళీ ఈ శరీరానికి సంబంధించిన బంధాల పట్ల, సుఖాల పట్లనే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇతడేం జేస్తాడు? కొంచెం అజ్ఞాని కంటే కొంచెం మెరుగు. ఎందుకంటే తెలుసు. చనిపోయిన తర్వాత గూడా ఉన్నది జీవితము, పరలోకాలున్నాయని తెలుసుకున్నాడు. కొంచెం మెరుగ్గా ఉన్నాడు. కొంచెం జ్ఞానం తెలుసుకున్నాడు. కాబట్టి ఆ సుఖదుఖాలని రెండిటిని విభిన్నం అంటే కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు దుఃఖాలు ఇట్లా అనుభవిస్తూ ఉంటాడన్నట్టు. అంటే పగలు, రాత్రి ఎలా అయితే సరిసమానంగా ఉంటాయో, అల్పజ్ఞుడి జీవితంలో, అల్పజ్ఞాని జీవితంలో ఏం జరుగుతుందంటే, సుఖము సగము, దుఃఖము సగము ఉంటుందన్నట్టు. విజ్ఞుడు అంటే పూర్ణ జ్ఞాని. అంటే పూర్ణంగా జ్ఞానం తెలుసుకున్నవాడిని విజ్ఞుడు అంటారు. ఆధ్యాత్మిక ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, ఇహలోక విషయాలకు తగినంత మాత్రమే విలువనిచ్చేవాడు. స్వీయ కళ్యాణాన్ని లోక కళ్యాణన కార్యక్రమంలో ఒక చిన్ని భాగంగా మాత్రమే భావించేవాడు. అంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే మన స్థితిలో తీసుకుందాం. అజ్ఞాని అంటే మనకు అంతకుముందు ఏం తెలియదు. కేవలం హ్మ్, ఈ దేహము, మళ్ళీ మనం ఏం చేసాం అప్పుడు భగవంతుడు వేరు, దేవుడు వేరు అనే భావనతో ఉన్నాము. కానీ కొంచెం జ్ఞానం తెలుసుకున్నాక ఇప్పుడేంటి మనము తెలుసుకుంటున్నాము. అన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. కానీ మొత్తంగా మనం మారట్లేదు. ఎందుకంటే ఈ కుటుంబము, శరీరము దీనికి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఇంకా మోస్తున్నాము. అయితే విజ్ఞుడు, పూర్ణ జ్ఞాని అంటే చూడండి, ఇప్పుడు పత్రి సార్ గాని, వంశీ సార్ గాని వాళ్ళెలా జేస్తున్నారంటే, వాళ్ళెక్కువగా ఆధ్యాత్మిక ప్రగతికే ప్రాధాన్యతనిస్తున్నారు. మరి అందరికీ ఆత్మ జ్ఞానం తెలియజేయాలి. అందరిని వీలైనంతగా వాళ్ళను అంటే వాళ్ళు చెప్పడం ద్వారానే, ఇప్పుడు వాళ్ళు జెప్పింది ఆచరించినప్పుడే మారగలుగుతాం మనం. ఎవ్వరైనా సరే. పత్రి సార్ ఏం జెప్పాడు? మరి గౌతమ బుద్ధుడు ఏం జెప్పాడు? ఆనాపానసతి ధ్యానం జేసుకోండంటే, మనం చేస్తేనే గదా దాని విలువ దెలిసింది. అదే విధంగా ఇప్పుడు వంశీ సారు కర్మధ్యానం జేసుకోండి, మీరు కర్మ విపాకం జేసుకోండి. అంటే దాన్ని చేస్తేనే మనం ఫలితం అనుభవిస్తాము. అంటే ఇప్పుడు విజ్ఞులు వాళ్ళేంది పూర్ణ జ్ఞానాన్ని పొందారు. అంటే ఏది సరి అయిందనేది తెలుసుకున్నారు కాబట్టి, వాళ్ళు దాని వైపే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. ఇహలోక విషయాలకు తక్కువ విలువనిస్తారు. స్వీయ కళ్యాణాన్ని లోక కళ్యాణ కార్యక్రమంలో అంటే మనము బాగుండాలి అంటే, మనం ఏదైతే సుఖంగా ఉండాలని గాని, సంతోషంగా ఉండాలని గాని, అంటే ఇవన్నీ ఏవైతే కోరుకుంటామో, ఈ లోకంలో ప్రతి ఒక్కరు గూడా వాటిని పొందాలి. ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలి. అందులో నేనుండాలి. స్వీయ కళ్యాణాన్ని ఎప్పుడైతే లోక కళ్యాణంగా మారుస్తావో, అంటే ఓన్లీ ఒక మన బాగు కొరకే ప్రయత్నించకుండా, ఇతరుల బాగు కోసం ప్రయత్నం జేసేవాళ్ళు, వాళ్ళు విజ్ఞుడు, పూర్ణ జ్ఞాని. విజ్ఞుడే దుఃఖరహితమైన, అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని సర్వదా అనుభవిస్తూ ఉంటాడు. ఇంకా మరి విజ్ఞుడిగా మారిన వాళ్ళేం జేస్తారు వాళ్ళు? దుఃఖం ఉండదు వాళ్ళకి. అన్ని విధాలా సంతోషంగానే ఉంటారు. అన్ని వేళలా సంతోషంగానే ఉంటారు. అన్ని స్థితుల్లోనూ గూడా సంతోషాన్ని అనుభవిస్తారు. అందుకే విజ్ఞులుగా అవ్వడమే మనందరి లక్ష్యం. మనందరి లక్ష్యం ఏం గావాలి మరి? మనం గూడా పూర్ణ జ్ఞానిగా మారాలి. ఆచార్యుడు. యహ యాచినోతి ఆచరతి, ఆచరయతి చ స ఆచార్యః అని ఆచార్యుని యొక్క నిర్వచనం. అంటే ఎవడైతే జ్ఞానాన్ని యాచిస్తాడో, ఆచరిస్తాడో, మరి ఆచరింపజేస్తాడో అతడు ఆచార్యుడు. అంటే యాచించడం అంటే మనం ఇప్పుడు హ్మ్, భిక్షమెత్తుకోవడం అని చెప్పుకుంటాం గదా! అడగడం. అంటే ఇంకొకరిని అడగడం. నాకిది కావాలి, నాకిది ఇవ్వు అని యాచించడం. మరి దేన్ని యాచించడము? మనం డబ్బును గాని, మన సుఖాలను గాని, భోగాలను గాని వీటిని గాదు. ఆత్మ జ్ఞానాన్ని యాచించాలి. ఆత్మ జ్ఞానాన్ని యాచించిన వాళ్ళే ఆచార్యులుగా తయారవుతారన్నట్టు. ఆచార్యుడు అన్నవాడు మొదట అనేక గురువుల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని సేకరించి, సాధన ద్వారా దానిని తన స్వానుభవంగా మార్చి, ఆ తరువాత అదే విధమైన ఆత్మాభ్యాసాన్ని ఇతరుల చేత కూడా ఆచరింపజేస్తూ ఉంటాడు. అంటే ఎలా ఉంటారు? ఒక గురువు, ఆచార్యుడు ఎలా ఉంటారు అంటే,
వాళ్ళు అనేక ఇప్పుడు నిన్న మనకు వంశీకరణ్ సార్ గూడా చెప్పారు. అంటే అనేక గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. అంటే ఎక్కడ వాళ్ళేం జెప్తున్నారు, వాళ్ళ బోధనలేంటి, వాళ్ళ బోధనల్ని పట్టుకొని దాన్ని వాళ్ళ జీవితంలో ఆచరింపజేస్తారు. ఎప్పుడైతే ఆచరిస్తారో అది వాళ్ళ స్వానుభవంగా మారుతుంది గదా! ఇంకా మళ్ళీ ఇతరుల చేత వాళ్ళేదైతే తెలుసుకున్నారో, ఏదైతే అనుభవపూర్వకంగా అర్థం జేసుకున్నారో దాన్ని ఇతరుల చేత గూడా ఆచరింపజేస్తూ ఉంటారు. చూడండి మరి. పత్రిజీ సార్ ఉన్నారు. పత్రిజీ సార్ గూడా సదానంద యోగి గురువు గారని, ఇంకా వేరే వాళ్ళు అంటే చాలా గురువుల దగ్గర తెలుసుకున్నారు. తెలుసుకొని మరందరికీ ఎంతోమంది పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ స్థాపించి, ఎంతోమంది గురువుల్ని తయారు జేశారు. మరి మనకు వంశీ సార్ గూడా అంతే. ఇప్పుడు చూడండి. అంటే గురువుల ద్వారా తెలుసుకున్నారు. ఒక పత్రి సార్ అనే గాకుండా గూడా ఎన్నో రకాలుగా. అదే విధంగా హాస్టల్‌గా గూడా షిరిడి సాయిబాబాతో అనుసంధానమయ్యి, అంటే అనేక గురువుల ద్వారా, మహాతార్ బాబాజీ గారి ద్వారా ఇవన్నీ తెలుసుకొని మనకిప్పుడు ఈ కర్మ ధ్యానం అనే కళల ప్రపంచాన్ని సృష్టించి, మనకందరికీ మనందరి చేత ఆచరింపజేస్తున్నాడు. ఇప్పుడు మరి మనం గూడా ఏం జేస్తున్నాము? సార్ జెప్పిన విధానాన్ని ఆచరణలో పెట్టి, మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతున్నది? నీ యొక్క స్వానుభవం అవుతుంది. మరి దీన్ని మళ్ళీ ఇతరులకు గూడా మనం బోధిస్తున్నాం గదా! అంటే ఎవరికి అర్హత ఉందో వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు ఆచరిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆచార్యుడు కావాలి. ఆచార్యుడు కావడానికే ప్రయత్నం చేయాలి. ఆచార్యుడిగా అయ్యేంత వరకు మనం తిరిగి తిరిగి రావాల్సిందే, తిరిగి తిరిగి పుట్టాల్సిందే. అంటే మరి వాళ్ళ లక్ష్యం ఏంటి? పత్రి సార్ లక్ష్యం గాని, వంశీ సార్ లక్ష్యం గాని గురువుల్ని చెయ్యాలి. ఇప్పుడు సార్ గూడా 1,00,000 మంది గురువుల్ని తయారు చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. అంటే చూడండి, అంటే ఆచార్యుడిగా అయినప్పుడే నువ్వుకి ఈ జన్మ రాహిత్యంలో ఉంటావు. లేదంటే మళ్ళీ జనన మరణ చక్రంలోనే ఇరుక్కుంటావు. అందుకే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని స్వానుభవంతో దాన్ని ఇతరుల చేత ఆచరింపజేస్తే అది ఆచార్యత్వం. అందుకే అతన్ని గురువు అంటారు. మనఃప్రలోభం అంతరాత్మ ప్రబోధం. మనస్సు ఏది చెప్పితే అది చేయడమే మనఃప్రలోభంలో పడడం అంటే. అంటే మనఃప్రలోభం అంటే మన మనసు చెప్పిన దాన్ని చేస్తూ ఉంటాము. ఇది అదముల లక్షణము. ఉత్తముడెప్పుడు అంతరాత్మ ప్రబోధాన్ని గుర్తిస్తాడు. ఉత్తముడేం జేస్తాడు? మన మన మనసు చూడండి, కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఇప్పుడు ధ్యానంలోకొచ్చినాక నాన్ వెజ్ మానేయాలంటే కొన్నిసార్లు టెంప్ట్ అవుతూ ఉంటారు గదా! తినాలని కోరిక. అంటే దాని ద్వారా కళల్లో గూడా వీళ్ళు వేరే వాళ్ళకు వండి వడ్డించినట్టు, తిన్నట్టు, చేసినట్టు కలలొచ్చాయి. కానీ ఎప్పుడైతే అంతరాత్మ ప్రబోధం అంటే అంతరాత్మ ద్వారా నువ్వు అలాంటి పనులు చేయకూడదు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్ని మార్చుకుంటావు. అందుకే అంతరాత్మ ప్రబోధాన్ని వినాలి. మనం అంతరాత్మతో కనెక్ట్ అవ్వాలి. మన అంతరాత్మ చెప్పిందే చెయ్యాలి. అంతరాత్మ అంటే పూర్ణాత్మ. అంతరాత్మ ప్రబోధం అంటే పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవడం అన్నమాట. అంటే ఏంది మరి అంతరాత్మతో కనెక్ట్ అవుతున్నామంటే మన పూర్ణాత్మ. మనం పూర్ణాత్మ నుంచే అంశాత్మగా వెలువడి తర్వాత జీవాత్మగా, జీవుడిగా జన్మలు తీసుకుంటున్నాం గదా! మన జ్ఞానమంతా అక్కడ పూర్ణాత్మలో ఉంటుంది. అందుకే పూర్ణాత్మ నుంచొచ్చే ప్రబోధాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో పూర్ణాత్మతో సంబంధాన్ని నెలకొల్పుకోవడం ద్వారా కోరికలని హద్దుల్లో ఉంచుకుంటాడు. ఉత్తముడనేవాడు కోరికల్ని ఆ విధంగా హద్దుల్లో ఉంచుకుంటాడు. మన ప్రలోభాలకు ఎంత మాత్రము లొంగకుండా అంతరాత్మ ప్రబోధాన్ని ఎప్పటికప్పుడు గమనించేవాడే నిత్య శ్రేయస్సును పొందుతాడు. మనసు మరి పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తుంది. నువ్వు ఇది చెయ్యు, అది చెయ్యు, ఇది కావాలి, అది కావాలి అంటే ఎన్నో రకాలుగా మనల్ని లొంగదీసుకుంటుంది. కానీ ఎప్పుడు గూడా నువ్వు ఆహ్, మనసు చేసే ప్రలోభాలకు లొంగకుండా అంతరాత్మతో కనెక్ట్ అయ్యి వచ్చింది. కొన్ని ఆలోచనలొస్తున్నాయి. మరేంటి ధ్యానంలో కూర్చోవాలి. అంటే శ్వాసను గమనించాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసాన్ని గమనిస్తూ కూర్చున్నప్పుడు నీకు అంతరాత్మతో కనెక్ట్ అయినప్పుడు నీకేం చేయాలి కరెక్ట్ ఆలోచన వస్తుంది. త్రికరణ శుద్ధి ఉన్నవాడికే అంతరాత్మ ప్రబోధం స్పష్టంగా తెలుస్తుంది. అదే యోగి కూడా అయితే ఇక పరమ గురువులతో అంతరంగంలో ముఖాముఖి సంభాషణ చాలా సహజంగా ఉంటుంది. మరి త్రికరణ శుద్ధి అంటే నువ్వు మనస, వాచ, కర్మణ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాము? కళ్ళు మూసుకుంటున్నాము, చేతులు కట్టేస్తున్నాము, మరి మనసును కంట్రోల్ చేస్తున్నాము.
అంటే ఇవన్నీ దీని ద్వారానే అంతరాత్మ ప్రబోధం మనకు తెలుస్తుంది. ఆ ధ్యానంలో ఉన్నప్పుడే నువ్వు ఆ అంతరాత్మతో కనెక్ట్ అవుతావు. నీ అంతరాత్మ చెప్పే జ్ఞానాన్ని స్వీకరించగలుగుతావు. అందుకే ఇంకా యోగి అయితే ఇంకా, ఇంకా ముందు స్టేజ్ అన్నట్టు. ఇప్పటిదాకా ఇప్పుడు మన అంతరాత్మతోనే కనెక్ట్ అయ్యాము. ఇంకా యోగిగా మారినప్పుడు ఏం జరుగుతుంది? ఇతర గురువులు, పరమ గురువులతో అంటే ఈ సృష్టిని నడిపే పరమ గురువులు వాళ్ళతో కనెక్ట్ అవుతాము. అంతరంగంలో ఇంకా వాళ్ళతో మనం ముఖాముఖి సంభాషణ గూడా చేస్తాము. సూత్రప్రాయం, ప్రబంధప్రాయం. మన వరకు మనం సూత్రప్రాయంగా కానీ, ధర్మాన్ని, సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే సరిపోదు. అంటే వింటున్నాము. హ్మ్. ఒక పలానా గురువు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఇలా జెప్పారు వాళ్ళు ప్రవచనంలో అని చెప్పుకుంటాము. వినడము ఆహ్, దాన్ని నిజము ఇది ధర్మం అంటే ఇది గదా! సత్యం అంటే ఇది, ఆత్మజ్ఞానం అంటే ఇది అని తెలుసుకుంటాం అంతే. తెలుసుకుంటే సరిపోదు. మరేం జేయాలి? తెలుసుకున్న తర్వాత ప్రబంధప్రాయంగా మరింతగా ఆత్మానుభవాన్ని, ఆత్మజ్ఞానాన్ని విస్తరించుకోవాలి. తదనుగుణంగా మన దైనందిక వాస్తవాన్ని సంపూర్ణంగా సృష్టించుకోవాలి. అంటే సూత్రప్రాయంగా తెలుసుకొని విడిచిపెట్టడం కాదు. అది సరికాదు. ప్రబంధప్రాయంగా అంటే మన ఆత్మ అనుభవాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఇంకా ఇంకా విస్తరించుకోవాలి. చూడండి అంటే ఇప్పుడు మనకు నిజంగా మనకు వంశీ సార్ ఇచ్చిన కర్మధ్యానం కళల ప్రపంచం ద్వారా అంటే ఇంకా ఇంకా నువ్వు ఇంకా నీ ఆత్మ యొక్క అనుభవాల్ని తెలుసుకుంటే ఇంకా నువ్వు జ్ఞానాన్ని విస్తరించుకోవాలి ఇంకా. అంటే జ్ఞానసిద్ధిని ప్రసాదించమని అడుగుతున్నాము. 72 శ్వాసాలు జేసి మాస్టర్స్ నాకు జ్ఞానసిద్ధిని ప్రసాదించండి అని అడుగుతున్నాం. దాని ద్వారా ఏం జరుగుతుంది? ఎంతవరకు ఇప్పుడు మన వరకు ఆలోచిస్తే మనయే వస్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి, ఇంకా భవిష్యత్తులో విశ్వంలో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన నాలుగో శరీరం, ఐదో శరీరం యాక్టివ్‌గా ఉంటే ఇప్పుడు వాటి గురించి కూడా మనము తెలుసుకోగలము. అంటే ఇంకా అందుకే నువ్వు ఇక్కడితో ఆగిపోకుండా నీ ఆత్మానుభవాన్ని విస్తరింపజేయాలి. ఆత్మ జ్ఞానాన్ని గూడా విస్తరించుకోవాలి. దాని ద్వారా ఇంకా మనం రోజు మన దైనందిక వాస్తవాన్ని మన రోజులో జరిగే జీవితం ఉంది గదా! ఈ జీవితాన్ని మనం సంపూర్ణంగా మనమే సృష్టించుకోవచ్చు. అది గూడా చెయ్యాలి. మీరే సంపూర్ణంగా సృష్టించుకోవాలి. దైనందిక వాస్తవాన్ని ద సంపూర్ణంగా సృష్టించుకోవాలి. అలాగే ప్రతి వ్యక్తికి సూత్రప్రాయంగా సత్యం గురించి, ధర్మం గురించి, ఆత్మ జ్ఞానం గురించి తెలపడం మన అనివార్యమైన కర్తవ్యం. అంటే ఫస్ట్ సూత్రప్రాయంగా అంటే చెప్తున్నాము. ఇలా ఉంటది. సత్యం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? అని మనం ఎలా విన్నామో ఆత్మజ్ఞానం గురించి మనం చెప్పడము. అయితే అందరికీ ప్రబంధప్రాయంగా వారి వారి దైనందిక వాస్తవాలను కల్పింపబూనడం మాత్రం అవివేకం. చెప్పడం వరకే ధర్మం. కానీ వాళ్ళ లోపల వాళ్ళిలా ఉండాలి. వాళ్ళలా మారాలి. అంటే మనకిష్టం ఉన్నట్టుగా వాళ్ళు మారాలని అనుకోవడం తప్పు గదా! అంటే మనం అందుకే వేరే వాళ్ళ విషయంలో వేలు పెట్టకూడదు. అంటే చెప్పడం ధర్మం. అంటే ఆత్మ అంటే ఏంటి? ఆత్మ జ్ఞానం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? సత్యం ఏంటి? ఇవన్నీ మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళిలా ఉండాలి, వాళ్ళిలా మారాలని మనం కోరుకోకూడదు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అంటే ప్రతి ఒక్కరూ ఈ సంసార సాగరం నుంచి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమను తాము ఎప్పుడూ అధోగతి పాలు చేసుకోకూడదు. వాస్తవానికి ఎవరికి వారే శత్రువులు, మరి ఎవరికి వారే మిత్రులు. అంటే చూడండి మరి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఈ సంసార సాగరం నుంచి బయటపడాలన్నా గూడా వాళ్ళు ఎవరికి వాళ్ళే తమను తామే ఉద్ధరించుకోవాలి. కానీ ఎప్పుడు గూడా అధోగతి పాలు జేసుకోకూడదన్నట్టు. అందుకే ఎవరికి వారే శత్రువులు, ఎవరికి వారే మిత్రులు. అంటే మన ఆలోచనలు, మన భావాలను బట్టే హ్మ్. మనం శత్రువులుగా మనకు మనమే శత్రువులుగా మారుతున్నాం. మనకు మనమే మిత్రులుగా మారుతున్నాం. అంటే చూడండి కొన్నిసార్ల ఎదుటి వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మాటలన్నారనుకోండి. అంటే ఏంటి కసి పెంచుకొని వాడిని అది జేయాలి, ఇది జేయాలి, వాడిని నాశనం జేయాలి, వాని జీవితాన్ని అంటే వాడిని అగౌరవపరచాలి. ఇలాంటి ఉద్దేశాలు, భావాలున్నాయనుకోండి. అంటే అతనికి జరిగేదేమో గాని ఫస్టు
మీకు మీరే శత్రువుగా మారతారు. అవే మీ జీవితంలోకొస్తాయి. అంటే నువ్వక్కడ ఏమి చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అవతలి వ్యక్తి మీదనే దృష్టి పెడుతున్నావు. అందుకే ఎప్పుడు గూడా అది మానుకోవాలి. నీ గురించి మాత్రమే. ఏ ఆలోచన జేసినా, ఏది జూసినా నీ జీవితం ఎలా ఉండాలనే దాన్ని నువ్వు అద్భుతంగా సృష్టించుకోవచ్చు. అద్భుతమైన ప్రణాళిక వేసుకోవచ్చు. కానీ పక్కవాడి జీవితం గురించి ఆలోచించొద్దు. అందుకే ఎవరికి వారే యమునా తీరే. ఎవరికీ పడి చేయరాదు. అంటే చెప్పడం మాత్రం ధర్మము. ఇంకా వాళ్ళ విషయాలు వాళ్ళకొదిలేయాలి. ఎవరిని వాడే ఉద్ధరించుకోగలడు. మనం ఎవ్వరిని గూడా ఉద్ధరించలేము. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అంతే. నిధి చాలా సుఖమా? నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా? అని త్యాగరాజ స్వామి గారు అన్నారన్నట్టు. అంటే మనిషికి ఎంత కావాలి సంపద? రోజు పట్టెడన్నం, ఇంత బట్ట, కొంత నిద్ర. అంతే గదా ఫ్రెండ్స్. ఇప్పుడు కోటీశ్వరులున్నారు, లక్షాధికారులున్నారు, వేలు సంపాదించే వాళ్ళున్నారు. ఇంకా లేదంటే ఇంకా కూలివాడు జూడండి. వాడు రోజుకు రూ. 1000 పని జేసుకుంటాడు, వస్తాడు. అంటే దాన్ని ఖర్చు పెట్టుకొని కొంత కాపాడుకుంటాడు. మరి ఎవరైనా గూడా నువ్వు 1000 సంపాదించినా, 10,000 సంపాదించినా, 1,00,000 సంపాదించినా, రూ. 1,00,00,000 సంపాదించినా వాళ్ళు తినేది అన్నం పట్టెడన్నమే గదా! వాడి కడుపు కడుపు నిండేంత వరకే. మరి ఒక కంచం తర్వాత ఇంకో కంచం అన్నం బెడితే వాడు తినగలుగుతాడా? లేదు గదా! వాని కడుపు నిండిన తర్వాత నువ్వు ఒక బుక్క ఎక్కువ పెట్టినా గూడా వాడికవసరం లేదు. అదే విధంగా కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇంత ఇల్లు గాని, పూరి గుడిసె గాని ఏదైనా వాడు అందులోనే జీవిస్తాడు. మరి కొంత నిద్ర మంచిగుండాలి. అంతే నిద్ర. ఇంతే గదా మరి. అందుకే మనిషికి ఎంత సంపద గావాలి? ఎంతో డబ్బులు అవసరం లేవు గదా! కోట్లకు కోట్లు కూడబెట్టి ఉంచడం గూడా అవసరం లేదు. రోజు పట్టెడన్నం, ఇంత బట్ట, కొంత నిద్ర అంతే. అర్ధకామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూ, ధర్మ మోక్షాలను ఉత్తమ పక్షంలో ఉంచడమే సదా సుఖదాయకము. అంటే మనకు ఈ శరీరానికి సంబంధించిన కోరికలు, ఆ! ఏవైతే ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ జీవితం తీసుకున్నందుకు ఈ మన చుట్టూ ఉన్న బంధాల పట్ల బాధ్యత నిర్వర్తించాలి. కానీ ఇవన్నీ గూడా మధ్యమ పక్షంలోనే ఉంచాలి. ఏ కోరికలు గూడా అతిగా పనికిరాదు. అందుకే ధర్మ మోక్షాలను ధర్మం ధర్మంలో ఉండడాన్ని ఉత్తమంగా భావించాలి. అంటే ఎప్పుడూ ఉత్తమ పక్షంలో ఉంచడానికి ప్రయత్నం జేయాలి. అదే విధంగా మోక్షం గావాలని కోరుకోవడంలో తప్పు లేదు. దాన్ని కృషి చేయడంలో గూడా తప్పు లేదు. ధర్మ మోక్షాలను మాత్రం ఉత్తమ పక్షంలో ఉంచుకోవాలి. అది సుఖదాయకము. కానీ అర్ధకామాలను మధ్యమ పక్షంలోనే ఉంచాలి. ఆది శంకరాచార్యుల వారు కూడా అర్థం, అనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం అన్నారు. అంటే మితిమీరిన డబ్బు అనర్థాలకు దారి తీస్తుంది. అందులో సుఖం లేశమాత్రమైనా లేదు. ఏం జెప్పారు ఆది శంకరాచార్యుల వారు? మితిమీరిన డబ్బు ఎప్పుడు గూడా అనర్థాలకే దారి తీస్తుంది. చూడండి. మరి కోట్ల కోట్లు సంపాదిస్తాడు. ఏంటి ఆ డబ్బులెక్కడ పెట్టాలనో అర్థం గాదు. ఇంకో బిజినెస్‌లో పెట్టడము. మళ్ళా ఆ బిజినెస్ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేశారు ఫ్రెండ్స్. అంటే రియల్ ఎస్టేట్‌లో జాగాలు కొనడము, అమ్మడము, లేదంటే ఫ్లాట్లు కట్టించడం, అమ్మడం. ఇప్పుడు ఏం జరిగింది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేట్లు పడిపోయాయి. ఇప్పుడేంటి వాడు లబోదిబోమని మొత్తుకుంటాడు. డబ్బులెక్కువగా ఉన్నాయి. డబ్బులు కాపాడడానికి వేరే వాళ్ళకి మిత్తికివ్వడము, చక్రవడ్డీలకివ్వడము. అంటే వాడు తిరిగి ఇయ్యకపోతే మళ్ళీ దానికి బాధకు గురవుతున్నాడు. చూడండి. అంటే నీకు సరిపడా ఉన్నప్పుడు ఏం జేస్తావు? ఇంక నీకవసరమైతే ఓ రూపాయి దానం జేస్తావు. నీకు ఎక్కువ శక్తుంటే ఓ రూ. 10 జేస్తావు. ఇంకా ఎక్కువ శక్తుంటే రూ. 100 జేస్తావు. కానీ నీ అవసరాన్ని గమనించుకొని అంటే నీ జీవితానికి మరి నీ చుట్టూ ఉన్న బంధాలకు బాధ్యతలుంటాయి గదా! వాళ్ళందరికీ మించి నీకు ఎక్కువగా ఉంటే కొంచెం గుడికి, దానానికి, ధర్మానికి ఉపయోగిస్తావు. కానీ కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళేంటి, ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలో అర్థం గాక అటు ఇటు తిప్పుతూ మళ్ళీ అవి వీళ్ళ చేతికి రాకుండా పోయినప్పుడు విపరీతంగా బాధపడుతున్నారు. అందుకే దానిలో సుఖం అనేది లేదు. మితిమీరిన డబ్బు వల్ల సుఖం లేశ మాత్రం గూడా లేదు అని చెప్తున్నా. అలాగే ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అని కూడా ఆయన అన్నారు. అంటే కష్టపడి సంపాదించిన ధనంతో హాయిగా వినోదించు. ఎప్పుడైతే నువ్వు కష్టపడి పని జేస్తావో, కష్టపడి డబ్బు కూడబెడతావు, కష్టపడి సంపాదించినప్పుడు
దాన్ని హాయిగా వినోదించు. కానీ నువ్వు ఇతరుల అధర్మ మార్గంలో సంపాదిస్తే దానివల్ల నీకు శాంతి, సుఖము, సంతోషం ఉండదు. ఉదాహరణకు వేరే వాళ్ళ నుంచి దొంగతనం చేశారనుకోండి. ఇంకా అంటే ఈ వాళ్ళని మోసం చేసి తీసుకున్నారనుకోండి. అంటే అప్పుడు మాత్రమే కానీ నీకు సుఖం ఉంటదా? ఉండదు గదా! అదే విధంగా నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు దాని ద్వారా నువ్వు ఎన్ని వినోదాలనైనా పొందొచ్చు. అప్పుడు నీ ఆత్మ లోపల తృప్తి గూడా ఉంటుంది. మరి దొంగతనాలు చేసి ఇతరులని మోసం చేసిన డబ్బు ద్వారా ఏం జరుగుతుంది? మన లోపల ఎక్కడో పీకుతూనే ఉంటుంది. పైసాయే పరమాత్మ నహి. పరమాత్మ మే పైసా హై. అంటే ఎప్పుడు గూడా పరమాత్మ అంటే పైసలో పరమాత్మని చూడొద్దు. పరమాత్మలోనే అన్నీ ఉన్నాయి. పరమాత్మని మనం ఏదైతే జెప్పుకుంటున్నామో, ఈ సృష్టి గాని, మూల చైతన్యము, అనంతమైన శూన్యము ఇవన్నీ ఆ పైసనేది సృష్టిలోనే ఉంది గదా! అన్నీ పరమాత్ముడిచ్చిందే గదా! ఇంకా మళ్ళీ మనం తీసుకుపోయి మనకు దేవునికి నేను డబ్బులేస్తానని మొక్కడం ఇవన్నీ గూడా వేస్టే గదా! ఆ పరమాత్మలోనే పైసాను జూడు. పైసలో పరమాత్మను జూడకు. అన్నది ఎప్పుడు గూడా గుర్తుంచుకోవాలి. భక్త రామదాసుకు రాముని సన్నిధిలోనే నిధి అక్షరాల దొరికింది కదా! అంటే మరి చూడు భక్త రామదాస్‌కి ఏం జరిగింది? మరి రాముని సన్నిధిని పొందినప్పుడే అతడు ఆహ్, నిధిని పొందిన అనుభూతిని చెందాడు. మరి అందుకే అక్షరాల రాముని సన్నిధిలోనే నిధి దొరికింది రామదాస్‌కు. మరి మనకు దొరకదా? మనకు గూడా దొరుకుతుంది. మనం గూడా పరమాత్మ సన్నిధిలోనే ఉండాలి ఎప్పుడు గూడా. ఆ పరమాత్మతో అనుసంధానమై ఉండాలి. కనుక కావాల్సింది నిధి కాదు, తారక రూపుని నిజతత్వం తెలుసుకోవడం. అంటే మరి ఇప్పుడు నిధి అవసరం లేదు గదా! మరేం జేయాలి? ఆ తారక ఇప్పుడు రాముడి యొక్క నిజ స్వరూపం ఏంటి మరి? మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరికే చేరుతామన్నట్టు. ఎప్పుడైతే ఆ నిజతత్వం తెలుసుకుంటామో, తలుపులన్నీ నిమిషమైనా నిలిపితేనే సాధ్యం. అంటే ధ్యానం ద్వారానే తెలుసుకోగలము. మన ఆలోచనలను కట్టిపెట్టినప్పుడే మనకు సాధ్యమవుతుంది. ఆ పరమాత్మతో అనుసంధానం అవ్వడం అనేది. సత్సంగం, సజ్జన సాంగత్యం. సత్ ప్లస్ సంగం అంటే సత్యంతో కలయిక. సత్ అంటే నిత్యమైనది. అంటే ఏ కాలంలోనైనా చెడకుండా ఉండేది అన్నమాట. సత్సంగం అంటే సత్యంతో కలయిక. అంటే ఎప్పుడు గూడా నిత్యమైనది. సత్ అంటే నిత్యమైనది. ఎప్పుడు ఏ కాలంలో గూడా మార్పు చెందదు. ఏ కాలంలో అన్ని కాలాల్లో నిలిచి ఉంటుంది. నిజానికి ఆత్మ అన్నదే నిత్యం, శాశ్వతం, సనాతనం. కనుక ఆత్మ అన్నదే ఏకైక సత్యం. మరి ఆత్మనే నిత్యం, శాశ్వతం. అంటే సనాతనం గూడా. మరి ఆత్మ అన్నదే ఏకైక సత్యం. అందుకే సత్సంగం అంటే సత్యంతో నేరుగా కలయిక. సత్యంతో కలయిక అంటే ఆత్మతో నేరుగా కలయిక. మరి ఆత్మలో దేని ద్వారా కలుస్తాము? ధ్యానం ద్వారానే. ధ్యాన స్థితిలోనే ఆత్మతో ఆత్మ కలిసి ఉంటుంది. అంటే మన లోపల ఉన్నది ఏదైతే ప్రాణం అని చెప్పుకుంటున్నామో ఈ జీవుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడేంటి? ఈ శరీరాన్ని కట్టేస్తున్నాం. ధ్యానంలో ఆలోచన రహిత స్థితిలోకి చేరినప్పుడే ఆ పరమాత్మతో కలుస్తావు. అంటే ఆత్మతో నేరుగా కలయిక. ధ్యాన స్థితిలో మాత్రమే ఆత్మతో ఆత్మ కలిసి ఉంటుంది. ధ్యానంలో మాత్రమే మనం మనతో కలిసి ఉంటాము. అంటే నువ్వంటే ఏంటి మరి నువ్వు మూల చైతన్యానివే గదా! అందుకే ధ్యానంలో మాత్రమే మళ్ళీ నువ్వు మూల చైతన్యంతో కనెక్ట్ అవ్వగలవు. కనుక ధ్యానంలో ఉండడమే సత్సంగం అన్నమాట. సత్సంగం అంటే ధ్యానంలో ఉండడమే. అదే విధంగా సజ్జనులు అంటే సత్ ప్లస్ జనులు. సజ్జనులు అంటే సత్యం తెలుసుకున్న జనులు. కనుక సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న జనులతో కలవడం. సజ్జన సాంగత్యం అంటే జ్ఞానుల ద్వారా సత్య ప్రవచనాలు వినడం. అంటే చూడండి ఫ్రెండ్స్ మరిప్పుడు మనకర్థమైంది గదా! సత్యం అంటే ఏందో అర్థమైంది. ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నాము. మనం ఎక్కడి నుంచొచ్చామో తెలుసుకున్నాము. మరిప్పుడేం జేస్తున్నాం మనము? మరి సజ్జనులతోనే సజ్జన సాంగత్యం జేస్తున్నాం గదా! ఎందుకు మరి? అంటే ఎన్ని పనులు ఇంట్లో పనులు జేసుకుంటాము. బిజినెస్ జేసేవాళ్ళు అంటే ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా, స్వానుభవంతో దెలుసుకుంటారో అందరూ గూడా మరి ఇన్ని రకాల జూమ్ మీటింగులు, గూగుల్ మీట్లు, ఇన్ని గ్రూపులు ఒక వంశీ సారు సద్గురుస్ మూవ్‌మెంట్‌లోనే ఇన్ని గ్రూపులు ఇంతమందున్నారంటే, ఈ లోకం నిండా ఎంతమంది గురువులున్నారు. ఆ గురువులు జెప్పే ప్రబోధాలు వింటూ ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నారు గదా! ఎన్నో లక్షల మంది, కోట్ల మంది.
అంతటా గూడా ప్రపంచమంతటా గూడా మార్పు చెందుతుంది. అంటే మరి సజ్జన సాంగత్యం మరెందుకు గలుస్తున్నాం రోజు మనము? ఉదయమే ఇప్పుడు 5కే లేచి ధ్యానం జేయడము. సజ్జన సాంగత్యం అంటే వేరే వాళ్ళు చెప్పింది వినడము, లేదా మనం జెప్పడం ఇవన్నీ ఎందుకు జేస్తున్నాం ఫ్రెండ్స్? అర్థమైంది మనకి. ఏంటి సత్యం అనేది అర్థమైంది. దీని ద్వారా మనం ఏం పొందుతున్నామో మనకే తెలుసు. అంటే సజ్జన సాంగత్యము అంటే యోగుల ద్వారా ధ్యానానుభవాలు వినడము. మరి ధ్యానానుభవాలు ఇప్పుడు మనకు ధ్యానంలో జరిగిన అనుభవాలు గాని, కలల్లో, డ్రీమ్స్‌లో వచ్చిన అనుభవాలు గాని వింటున్నప్పుడు అసలు టైం అనేదే తెలియదు గదా! మనకు బోర్ అనేదే లేదు. అందుకే యోగుల ద్వారా ధ్యానానుభవాలు వినడము సజ్జన సాంగత్యం అంటే. శ్రీ ఆది శంకరాచార్యుల వారు భజగోవిందంలో త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నారు. అంటే 3 లోకాల్లో కూడా ఏ లోకానికి పోయినా యోగులతో కలవాల్సిందే. అంటే ఏ లోకానికి మనం ఈ శరీరం విడిచిన చనిపోక ముందు గూడా లోకాలు తిరగగలరు. ఆత్మాయనం అనే బుక్‌లో ఈ సబ్జెక్ట్ అంతా ఉంటుంది. అదే విధంగా మరణానంతర జీవితము. అంటే చూడండి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లోకి వెళ్తాము. నువ్వెక్కడికి పోయినా యోగులతో కలవాల్సిందే. అంటే అక్కడ గూడా మనము వాళ్ళ ద్వారా వినాల్సిందే. జ్ఞానము మనకు మించిన ఇంకా గురువుల ద్వారా ఇక్కడ ఎలాగైతే మనం వింటున్నామో, అక్కడ గూడా ఆ యోగులు జెప్పింది వినాలి. మనకు దెలిసింది మళ్ళీ మనం జెప్పాలి. అంటే ఆ విధంగానే మనం ఆ విధంగా పొందిన జ్ఞాన సాగరమే మనల్ని తరింపజేయగలదు. అంటే నువ్వు 3 లోకాలు ఎక్కడ తిరిగినా గూడా ఆ యోగులతో కలవాల్సిందే. ఇప్పుడు హాస్టల్‌గా మరి ఎన్నో సార్లు ఏం జెప్పుకుంటున్నాం మనము హాస్టల్ ట్రావెల్ చేశామని. ఆ! హాస్టలు ఎక్స్‌పీరియన్సు. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అంటే మరి నిద్ర లోపల. నిద్రలో ఉన్నప్పుడు మనము హాస్టల్‌గా అవన్నీ తిరుగుతున్నాం. అక్కడ కొంతమందికి అక్కడ గురువులు కనబడడము, జ్ఞానబోధ చేస్తున్నట్టుగా ఇవన్నీ చూసుకుంటున్నాం గదా! కొంతమంది కళల ద్వారా జరుగుతుంది. కొంతమందికి ధ్యానంలో జరుగుతుంది. ఇదంతా ఏంటి మరి అక్కడ గూడా మనం యోగులతో కలుస్తున్నాము. ఆ మాస్టర్స్ ద్వారా మళ్ళీ జ్ఞానాన్ని పొందుతున్నాము. అదే మనల్ని తరింపజేయగలదు. సత్సంగం వేరే, సజ్జన సాంగత్యం వేరే. సత్సంగం అంటే ధ్యానము. సజ్జన సాంగత్యం అంటే యోగులతో సంపర్కము. యోగులతో కలవడమే సజ్జన సాంగత్యం. ఎక్కడైనా వేరే పైన లోకాల్లో అయినా గూడా అదే పని జేస్తూ ఉంటాం. సంఘం శరణం గచ్చామి అనబడింది బుద్ధ ధర్మంలో. సంఘం అంటే సజ్జనుల సంఘం అంటే యోగుల సంఘం అన్నమాట. సంఘం శరణం గచ్చామి అని బుద్ధుడు జెప్పాడు గదా! బుద్ధ భగవానుడు. అంటే ఏ సంఘంలో ఉండాలి మనం? సజ్జనుల సంఘంలో ఉండాలి. యోగుల సంఘంలో ఉండాలి. రాక్షసులు, మానవులు, దేవతలు. మానవులలో 3 వర్గాల వారు ఉన్నారు. రాక్షసులు, మానవులు, దేవతలు. రాక్షసత్వంలో ఉన్నవారు రాక్షసులు. రాక్షసులు అంటే హింసయే నా పరమ వాంఛ అన్నవారన్నమాట. అంటే ఇంకా హింసను మానలేదు. మనం శైశవాత్మ దశ అని చెప్పుకుంటాం గదా! అంటే రాక్షసత్వంలో ఉంటారు. క్రూరత్వంలో. అంటే వాళ్ళకు ఇది తప్పు అనే విషయం గూడా తెలవదు. వాడు నమ్మిందే ఇదే కరెక్ట్ అన్న విధానంలో ఉంటాడు. అంటే ఒక హింస జేయడం వల్ల వాడికెంతో తృప్తి కలుగుతుంది. వాడి కోరికేంటి? హింస జేయాలి. ఇతరులని హింసించాలి. ఇతర జీవుల్ని హింసించాలి. అంటే అదే విధంగా జంతువధ జేసే వారందరూ గూడా మరి మాంసాన్ని తినేవారందరూ గూడా రాక్షసులే. రాక్షసులే ప్రస్తుత దారిద్ర్యానికి, గందరగోళానికి మూల కారణం. అయితే తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన రాక్షసత్వమే మనకు అష్టదరిద్రాలు కలిగిస్తుంది. మరి మనం రావణాసురుడి కథ తెలుసు కదా అందరికి. అంటే ఏంటి? ఎంతసేపు అందరూ నేను చెప్పినట్టు వినాలి. ఈ ప్రపంచమంతా నా ఆధిపత్యంలోనే ఉండాలని జెప్పి, అందరిని తనకనుగుణంగా వశం జేసుకుంటాడు. మార్చుకుంటాడు. మరి దాని ద్వారా ఏం జరుగుతుంది మరక్కడ మళ్ళీ రామావతారంలో మళ్ళీ అతన్ని వధించాల్సొచ్చింది. అంటే భూమి యొక్క దారిద్ర్యానికి రాక్షస గుణం దేనికి పనికొస్తుంది? వాడి సుఖానికి అంతే గాని ఇతరులకేమి ఉపయోగం లేదు. భూమి మీద గందరగోళం సృష్టించబడుతుంది. అందుకే మన రాక్షసత్వమే మన కష్టదరిద్రాలు కలిగిస్తుంది. మానవులు అనబడేవారు అహింసాత్మకులు. అహింసో పరమో ధర్మః. ఇంకా మానవులు అంటే సరే హింస జేయొద్దు. అహింసలో ఉండాలి.
అని తెలుసుకుంటాడు. అహింసలో ఉండాలి. అహింసో పరమో ధర్మ అని తెలుసుకుంటాడు. ఈ బుద్ధ సూత్రాన్ని దైనందికంలో ఆకలింపు చేసుకున్నవారు జీవహింస మానడమే, మాంసాహారం త్యజించడమే మానవత్వం. ఎప్పుడైతే వాళ్ళు రోజువారీ జీవితంలో ఇప్పుడు మాంసం తినకుండా, జీవుల్ని చంపకుండా అంటే చూడండి మనము తెలియకుండా గూడా ఎన్నో సార్లు మనం నడుస్తుంటే మన కాళ్ళ కింద పడి గూడా ఎన్నో జీవులు చనిపోతుంటాయి. కానీ తెలిసి తెలిసి మనం ఒక జీవిని చంపరాదు. మరి అప్పుడు తెలియని వాటికి కూడా మనకు వంశీ సార్ చక్కగా ఎలా పరిహారం జేసుకోవాలో చెప్పాడు గదా! పక్షులకు ఆహారం పెట్టడము, నీళ్లు పెట్టడము, బయట కుక్కలకు బిస్కెట్స్ వేయడం. అంటే ఏదో ఆ జంతువులకన్నిటికి గూడా కొంచెము ఫుడ్ అనేది మన కోసమే గాకుండా వాటికి గూడా మనం ఫుడ్ ఇవ్వాలి అని జెప్పారు. ఇంక మనుషులనేవారు ఇది తెలుసుకొని దీన్ని ఆచరిస్తారు. ఇకపోతే విద్వాంసో హి దేవః అంటే శతపథ బ్రాహ్మణ వేదోక్తి ప్రకారం వేదంలో విద్వాంసులకు దేవతలు అని పేరు. విద్వాంసులు అంటే విద్యావంతులన్నమాట. విద్య అంటే ఆత్మ విద్య. అంటే మనం ఎన్ని చదువులో చదువుకుంటాం. కానీ ఆత్మ విద్య తెలుసుకోనప్పుడు నీ లోపల మార్పనేది రాదు. అందుకే ఆత్మ విద్య తెలుసుకుంటే నువ్వు హింస జేయడం గూడా మానుకుంటావు. తినడం గూడా మానుకుంటావు. అంటే విద్వాంసులు అంటే విద్యావంతుడు. ఆత్మ విద్య తెలుసుకున్నవాడే అసలైన విద్యావంతుడు. ముందుగా రాక్షసత్వం పోగొట్టుకోవాలి. పరంపరగా మానవత్వం కల్పించుకోవాలి. ఆ పైన దైవత్వం సంపాదించుకోవాలి. ఫస్ట్ ఏం జేయాలి మరి? రాక్షసత్వం అంటే ఇతరులను హింసించడము, చంపడము, ఇతర జీవుల్ని చంపడము, బాధించడం ఇవన్నీ మానుకోవాలి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఏంది మరి మన మాటల ద్వారా ఏ జీవుల్ని చంపట్లేదు. మాంసాహారం తినట్లేదు. కానీ మన లోపలి గుణాల వల్ల కొన్నిసార్లు ఏంటి అంటే ఇతరులని బాధిస్తూ ఉంటాము. నువ్వు అది గూడా మానుకోవాలి. నీ మాట గూడా జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. నీ ప్రవర్తన గూడా అంటే ఒక పని జేసే ముందు గాని, ఒక ఆలోచన జేసే ముందు గాని ఎరుకతో ఉండాలి. అంటే అందరి మంచి కోరుకోవాలి. ఎప్పుడు గూడా నెగెటివ్ థాట్స్ అనేవి లేకుండా పాజిటివ్ థాట్స్ పెట్టుకుంటూ పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇంకా దాని ద్వారా మానవత్వంలో ఏం జేస్తాం ఇంకా ఎవరిని హింసించట్లేదు, జీవుల్ని చంపడం లేదు, మనం తినడం లేదు అన్నీ మార్చుకున్నాము. అప్పుడు దైవత్వం కొరకు ప్రయత్నం చేయాలి. దైవత్వాన్ని సంపాదించుకోవాలి. దైవత్వం అంటే ఇప్పుడు మళ్ళీ మనము ఆత్మతో అనుసంధానమే అంతటా ఉన్నది. ఆ సర్వాంతర్యామి అనే గ్రహింపుతో అన్ని జీవుల పట్ల ఆ పరమాత్మనే ఉన్నాడనే భావనతో ఉండాలి. జీవహింస వేమన మహాయోగి మాత్రమే కాదు. పరమ సత్యాలను నిర్మోహమాటంగా, ఖచ్చితంగా, సులభ శైలితో చెప్పిన పరమ ఆధ్యాత్మిక శాస్త్ర అధ్యాపకుడు కూడా. అంటే వేమన అంటే ఒక మహాయోగి అని చెప్పుకుంటాం గదా! అదే విధంగా తనేంటి పరమ సత్యాలను క నిర్మోహమాటంగా చెప్పాడు. అందరికీ తను ఆచరించి చూపించాడు పచ్చిగా. అంటే చూడండి అంతకుముందు తెలియనితనంలో హ్మ్. రకరకాల తిరుగులు తిరిగాడు వేశ్యలతో వాటితో. కానీ వేమన ఏం జేశాడు? ఎప్పుడైతే ఆత్మసత్యం తెలుసుకున్నాడో, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాడో అన్నిటిని వదిలేశాడు. అన్నిటిని వదిలేసి ఆఖరికి ఒక చిన్న గుడ్డ పూలికతో తన శరీరం గూడా బహిరంగంగానే ఉంచాడు. అంటే పచ్చిగా అంటే నిజమైంది ఏంటి అనేది తెలియజెప్పాడు అందరికి. అంటే ఆత్మనే సత్యం ఈ శరీరం గాదు అనే దాన్ని తెలియజెప్పాడన్నట్టు. అందుకే ఖచ్చితంగా మాట్లాడని వాడెప్పుడూ అధ్యాపకుడు కాలేడు. వేమన చెప్పినవన్నీ పచ్చి నిజాలే. మరందుకే తెలుసుకున్నాం. కానీ దాన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడే గురువవుతాడు. సత్యం ఇది అని ఖచ్చితంగా జెప్పాలి. అప్పుడే గురువవుతాడు. జీవహింస గురించి వేమన ఈ విధంగా చెప్పారు. పక్షి జాతిని బట్టి పరగహింసలు బెట్టి కుక్షి నిండా కూరుటకును బండి తినడివాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ వినురవేమ. అంటే జీవిని చంపి జీవికి బెట్టంగా. జీవి తాను బలిసి చెలగుచుండు. జీవహింసకులకు జిక్కున మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏం జేస్తున్నాం మరి? అక్కడ పక్షిని చంపుతున్నాము. మేకని చంపుతున్నాము. కోళ్ళని చంపుతున్నాము. ఎక్కడ ఎవరికిస్తున్నాం మరి? అందులో ఉన్నది ఒకటే జీవుడు. మరి మన శరీరంలో ఉన్నది గూడా ఒకటే జీవుడు. మనం గూడా ఆ జన్మలు గూడా తీసుకొనొచ్చాం గదా! అందుకే జీవహింస అనేది తగదు. అంటే
ఎవరికి పెడుతున్నావు నువ్వు? ఆ జీవిని చంపి ఈ జీవికిస్తున్నావు. తినడం వల్ల ఏమైనా నీకు మోక్షం దొరికిందా? లేదు గదా! అందుకే జీవహింస ద్వారానే మానవుడు బంధాల్లో చిక్కుకున్నాడు. జీవహింస మానివేసినప్పుడే మోక్షయాత్ర ప్రారంభమవుతుంది. మోక్షాభిలాష ఉత్పన్నమైనప్పుడు ప్రప్రథమంగా హింసకు దూరం అవ్వాలి. మరి మనము మోక్షం గావాలి, నాకు ఈ బాధలొద్దు, ఈ జన్మలొద్దు, మోక్షం గావాలి అంటే మరేం జేయాలి? జీవహింస మానేయాలి. ఫస్ట్ నువ్వు జేయాల్సింది జీవహింస మానడము. పక్షి జాతి వండి తినడివాడు వసుధ చండాలుడు. మరి వాటిని చంపి తినేవాడేంటి? ఈ భూమి మీద ఉన్న చండాలుడే. జీవహింసకులకు చిక్కున మోక్షము. మరి అలాంటి పనులు చేసినప్పుడు మోక్షం అనేది ఎప్పుడు కూడా దొరకదు. అవి మానుకున్నప్పుడే మనం మోక్షాన్ని సాధించగలము. చేత వ్రాత. వ్రాత వెంట గాని వరమీడు దైవంబు, చేత కొలది గాని వ్రాత రాదు. వ్రాత కదుడు కర్త, చేతకు దాగర్త విశ్వదాభిరామ వినురవేమ. అంటే వ్రాత అంటే విధి, చేత అంటే స్వీయ స్వేచ్ఛా కర్మ. మనము ఇప్పుడు లలాట లిఖితంలో కూడా చెప్పుకున్నాం కదా. అంటే మనం చేసిన కర్మలే మన వాస్తవాన్ని సృష్టిస్తాయి. ఇప్పుడు ఈ జీవితంలో మన వాస్తవం ఏదైతే ఉందో అది మనం ఒక రోజు ఒకనాడు ఇతరులకు ఇచ్చిందే మనం చేసిన కర్మనే. నీకు బాధ వస్తుంది, భయం వస్తుంది అంటే చెక్ చేసుకోవాలి. నువ్వు ఆ బాధను ఎవరికో ఇచ్చావు. ఆ భయాన్ని ఎవరికో ఇచ్చావు. అంటే ప్రతీది కూడా మన లోపల ఏ గుణం రేగినా గూడా ఎందుకొస్తుందంటే అది ఇతరులకు ఇచ్చావు నువ్వు. అందుకే నీకిప్పుడు నీ జీవితంలోకొచ్చింది. ఇది నీకు నువ్వుగా చేసుకున్నదే. నీకు నువ్వుగా తెచ్చుకున్నదే. మనం జేసే కర్మలే మన వ్రాతగా మారతాయి. మన చేతల ప్రకారమే మనకు అదృష్ట, దురదృష్టాలు సంభవిస్తాయి. అంటే తెలుసుకున్నాం మరి. అప్పుడు జేసిన కర్మలు ఇప్పుడు మన జీవితంలోకొచ్చాయి. మరిప్పుడేం జేయాలి? ఇప్పుడెలా ఉండాలి? మనల్ని మనం మార్చుకుంటూ, పరివర్తనలో ఉంటూ, మన గుణాల్ని మార్చుకుంటూ సత్కర్మలే చెయ్యాలి. దాని ద్వారానే మళ్ళీ అదృష్టాన్ని పొందగలం. అదృష్ట, దురదృష్టాలు గూడా ఇప్పుడు మళ్ళీ మనం జేసే పనులను బట్టి ఉంటాయి. సరే పూర్వజన్మల్లో ఉన్నాయి. సంచిత కర్మలున్నాయి, పాపాలు చేశాం, పుణ్యాలు చేశాం. గత కర్మల ఆధారంగా ఇప్పుడు బాధపడుతున్నాం గదా! మరి నువ్విప్పుడు ఈ జన్మలో నిన్ను నువ్వు మార్చుకొని, నువ్వు సత్కర్మలు జేసినప్పుడు, పుణ్యకార్యాలు జేసినప్పుడు, ఆ కర్మలు గూడా దగ్ధమవుతాయి. మన పూర్వ కర్మల ప్రకారం మనం అనుభవించవలసింది మనం పుట్టే ముందు మనం నిర్ణయించుకొని పుడతాము. అవే ప్రారబ్ధ కర్మలు. మనం ఈ శరీరం విడిచిపెట్టాము. పైకెళ్ళాక ఏం జేస్తాం మళ్ళా నేను జేసిన పనులేటన్నీ మనకు ఒక సినిమా రీల్‌లాగా మన కళ్ళ ముందన్నీ కదులుతాయి. మళ్ళీ జన్మ తీసుకునే ముందు ఇదంతా చూపిస్తారన్నట్టు. మళ్ళా ఏం జేస్తాం అప్పుడు? అయ్యో! నేను చాలా తప్పు జేశాను గదా! ఇప్పుడు నన్ను నేను మార్చుకుంటాను. నేను ఈ పనులు జెయ్యను. అంటే నేను ఇతరులను హింసించాను. ఇప్పుడు వాళ్ళకి నేను సేవ జేస్తాను. ఇతరులను చంపాను. లేదు అది మార్చుకుంటాను. అంటే మళ్ళీ మనమే తెచ్చుకుంటాం. ఈ జన్మలో దానికి ఆధారంగానే మన పిల్లలు గాని, కుటుంబం గాని, సంఘం, మన చుట్టుపక్కల బంధువులు ఇవన్నీ గూడా మనమే తెచ్చుకుంటామన్నట్టు. అంటే ఇంకా దీన్ని అనుభవించేది ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మల్ని తెచ్చుకుంటాం ఈ జీవితంలోకి. దీనినే వ్రాత, కదుడు, కర్త అని వేమన నిర్వచించాడు. అదుడు అంటే పుట్టక ముందు అన్నమాట. మన చేతలకు ఎప్పుడు మనమే కారకులం. అంటే మనం పుట్టక ముందు, మళ్ళీ జన్మ తీసుకోకముందు అవన్నీ జూసి తెచ్చుకుంటాం గదా! అందుకే మనం ఇప్పుడు ఈ ప్రవర్తనకు గూడా మనమే కారకులం. మన వర్ధమాన కర్మలెప్పుడు మన చేతులలోనే ఉంటాయి. దీనినే చేతకు దాకర్త అని యోగి వేమన విశదీకరించారు. ఓకే. మరి గతంలో జేశాము. ఇప్పుడు దెలుసుకున్నాం. మరిప్పుడు వర్ధమానంలో మార్చుతున్నాం గదా! ఈ వర్ధమాన కర్మలే మన చేతుల్లో ఉన్నాయి. గతాన్ని మార్చలేము. భవిష్యత్తు బాగుండాలంటే వర్తమానంలో నువ్వేం జేయాలనే దాన్ని బట్టే నీ భవిష్యత్తు ఏం జేస్తున్నావు? ఎలాంటి ఆలోచనలున్నాయి? నువ్వెలాంటి పనులు జేస్తున్నావు అన్న దాన్ని బట్టే భవిష్యత్తు సృష్టించబడుతుంది గదా! అందుకే వర్ధమాన కర్మలెప్పుడు గూడా మన చేతుల్లోనే ఉంటాయి. కనుక మన ప్రారబ్ధాన్ని సంతోషంగా స్వీకరిస్తూ, మన వర్ధమానాన్ని ఎప్పటికప్పుడు ధర్మయుక్తంగా, జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ఉండేటట్లు తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. మరేం జేయాలి? వర్ధమానమే మన చేతుల్లో ఉంది. వర్ధమానంలో మనం ఏది జేయాలనుకున్నా గతంలో జరిగిన దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం గదా! ఆ ప్రారబ్ధము. ఆ ప్రారబ్ధ కర్మను గూడా మనం సంతోషంగా స్వీకరించాలి. సంతోషంగా స్వీకరిస్తూ ఓకే. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను.
ఒక రోజు, ఒక గతంలో, ఒక జన్మలో నేను ఇలాంటి తప్పు పని చేసి అతనికి ఆ బాధను కలిగించాను కదా! దాని ద్వారా నేను తెలుసుకోవడానికి తెచ్చుకున్నాను ఇప్పుడు నా జీవితంలోకి అని సంతోషంగా స్వీకరించాలి. అంగీకరించాలి. ఇంకా వర్తమానాన్ని ఎప్పుడు కూడా ధర్మయుక్తంగానే ఉంచుకోవాలి. జ్ఞానయుక్తంగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ, జ్ఞానాన్ని పంచుతూ, ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఇంకా యోగిగా అంటే ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యంలో ఉంటూ ఇవన్నీ మనం రోజు మన జీవితంలో ఇవన్నీ అలవరుచుకుంటే ఇంకా నీ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. అంటే మనము వర్ధమానాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. జరిగిన వాటికి బాధపడకుండా వాటిని సంతోషంగా స్వీకరిస్తూ అప్పుడు నువ్వే, ఇప్పుడు నువ్వే, చేసింది నువ్వే, అనుభవించేది నువ్వే. మరి వీటి నుంచి ముక్తిని పొందాలి అంటే మరి ధర్మ మార్గంలో ఉండాలి. జ్ఞాన మార్గంలో ఉండాలి. అదే నువ్వు జేయాల్సిన పని. యోగి. యోగి అంటే ఎవరో యోగి వేమన చక్కగా చెప్పారు. ఎచ్చట నుంచి వచ్చు నెచ్చటికి రాబోవు నిద్ర చెంద మెరుగ నేర్చనేని ఆత్మ రాకపోకలతడే పో శివయోగి విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మ అంటే దేహం కన్నా భిన్నంగా ఉన్న దేహి. అంటే బల్బులో ప్రసరిస్తున్న కరెంట్ లాంటిది. ఇప్పుడు నువ్వెవరు అంటే మనం ఈ శరీరాన్ని బట్టి ఈ రూపుని బట్టి పలానా పేరు రాణి అని నేను చెప్పుకుంటాను. కానీ ఆత్మ అంటే చూపగలమా? ఎవరికీ చూపలేం గదా! ఆత్మ ఎక్కడుంటుంది మరి నీ దేహంలో. నీ దేహం కంటే విభిన్నంగా ఉంటుంది ఆత్మ ఒక జ్యోతిలాగా. అంటే బల్బులో ప్రసరిస్తున్న కరెంట్ లాగా. ఇప్పుడు బల్బు పైకి కనిపిస్తుంది. మనం స్విచ్ చేస్తే లైట్ వస్తుంది గదా! అప్పుడు కరెంట్ ఉన్నట్టు ఆ బల్బు విలువ తెలుస్తుంది. అదే విధంగా మన లోపల ఈ ఆత్మ ఉన్నంత సేపే దేహిగా రంగప్రవేశం చేస్తావు గదా! ఒక జీవుడుగా దేహిగా రంగప్రవేశం చేసినప్పుడే దేహంకు విలువ. ఆత్మను గురించి తెలియజేసేదే యోగ విద్య. యోగ విద్య ఎరిగిన వాడే శివయోగి. ఆత్మను గురించి ఏదైతే ఇప్పుడు రోజు మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం దీన్నే యోగ విద్య అంటారు. యోగ విద్య తెలుసుకున్న వాడే శివయోగి. మనం ఏ లోకాల నుంచి వచ్చాము? చనిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాము? అసలు నిద్ర అంటే ఏమిటి? ఆత్మ రాకపోకలు ఎలా జరుగుతాయి? ఇలాంటి వాటన్నిటి గురించి సక్రమ ధ్యానాభ్యాసంలో తెలుసుకోవాల్సిన వాటన్నింటిని తెలుసుకున్నవాడే యోగి. అంటే చూడండి. అంటే ఎక్కడి నుంచొచ్చాము? ఎక్కడికెళ్తాము? ఎలా వచ్చాము? ఇవన్నీ ఆహ్, తెలుసుకున్నప్పుడే అసలు నిద్ర అంటే ఏంటి? అసలు నిద్ర అంటే ఇప్పుడు మనం రోజు బోయేది అస ఎప్పుడైతే మనకు మృత్యువు సమీపిస్తుందో ఈ శరీరాన్ని విడిచిపెట్టంగా అసలు నిద్ర అన్నట్టు. దాని తర్వాత ఏం జరుగుతుంది? మరి ఆత్మ మేల్కొనే ఉంటుంది. శరీరం ఒకటే పోతుంది. ఆత్మ మేల్కొనే ఉంటుంది. అది మనం తెలుసుకుంటున్నాం గదా! ఇప్పుడు. ఇలా మనం అన్నీ అంటే మరెలా జన్మలు తీసుకుంటుంది గూడా మనము ఈ కళల ద్వారా జూసి తెలుసుకున్నాము. ఇవన్నిటిని సక్రమ ధ్యానాభ్యాసంలో తెలుసుకున్నప్పుడే వాళ్ళు యోగి. అందుకే వేమన మహాయోగి. మనం కూడా మహాయోగులం కావాలి. ఈ రోజుకి ఆపుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇలాంటి మనకు ధ్యానాన్ని తెలియజేసి, కర్మ ధ్యానాన్ని తెలియజేసి, స్వప్నాల ద్వారా మన అనుభవాల్ని తెలుసుకుంటూ, మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఇచ్చిన వంశీకిరణ్ సార్‌కి, పత్రి సార్‌కి వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఈ విశ్వంలోని పరమ గురు మండలికి గూడా విశ్వానికి, విశ్వాత్మకుడికి వేల వేల కృతజ్ఞతలు. ఈ జూమ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్‌కి గూడా వేల వేల కృతజ్ఞతలు.